చెప్పట్లేదు. అంటే సహజ సిద్ధమైన పొలిటీషియన్ గాని మారిపోయాడు ఆయన కూడా. అంటే వినూత్న రాజకీయం చేస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ సహజ సిద్ధ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు వారసుడిగానే తయారయ్యారు తప్పించి తనదైన ముద్ర పోగొట్టుకున్నాడు. అంటే దాన్ని అడ్డు పెట్టుకుని ఒక ప్రభుత్వం మీద ఆరోపణే కాదు, మెయిన్ వాలంటీర్ల మీద కదా ఆయన ఆరోపణ చేసింది. వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసి ఇచ్చేయడం వల్లే ఇంతమంది అదృశ్యం అయ్యారు అనేది కదా ఆయన చెప్పింది. అప్పుడు ఒక వ్యవస్థల సర్వనాశనానికి సమిష్టిగా పనిచేశారు, దాన్ని ఎదుర్కోవడంలో వీళ్ళు విఫలమయ్యారు. ఆ ఆరోపణలకు సమాధానాలు చెప్పారు తప్పించి ఎదురుదాడి చేయలేకపోయారు. రెండవది అబద్ధాలని నిజాలుగా వల్లివేశారు. ఇప్పుడు వాలంటీర్లది మళ్ళీ అబద్ధమే చెప్తున్నారు కదా. నాకు ఇక్కడ ఏం లేదు, ఎథికల్ పాలిటిక్స్ అనేది చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎథికల్ డైలాగ్, ఎథికల్ ప్రాక్టీస్, ఎథికల్ పాలిటిక్స్ అనేది లేదు. ఎంతసేపటికి ఎదురోడి తప్పుల్ని ఎత్తి చూపెడతా, నేను అంతకంటే తప్పు చేస్తే తప్పేంటని వాదించేటటువంటి రాజకీయమే నడుస్తుంది. ఇది గొప్పగా పొగుడుకుంటున్నటువంటి రోజు కాబట్టి ఇంకా మనం దీన్ని ఇదేదో మారిపోతారు వీళ్ళు, ఇంకోటి దాన్ని సమర్థించుకుంటున్న జనం. మా నాయకుడు మంచి వెధవ, ఎదురు నాయకుడు తప్పుడు వెధవ, ఈ టైపులో ప్రజా ఆలోచన ఉంటే మార్పు ఇంకెక్కడ సాధ్యమవుతుంది? చంద్రబాబు గారి విషయంలో కూడా చేసిన వ్యాఖ్యలు ఐటీడీపీఏ విజయం మీద షర్మిల మీద అప్పట్లో చేసింది అంటూ, అంటే ఇప్పుడు డిఫెన్స్ స్టార్ట్ చేశారా ఆయన మీద చేసిన ఆరోపణలకి జగన్ గారు? అంటే ఆయన నోట్లో నుంచి ఇంతవరకు రాని స్పందన